హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు చాలా థింగ్స్ ఉన్నాయి చెప్పాలనుకుంటున్నాను, కానీ వాల్యుబుల్ మాటలు సరిగ్గా వినడం లేదు. ఏదో రౌండ్ అప్ వేస్తుంటే అదే చూస్తున్నారు, నేను అదే పెడుతున్నాను, జనాలు ఏమనుకుంటే అనుకోని అని. కానీ వాల్యుబుల్ మాటలండి ఎక్కడ దొరుకుతాయి అవి? ఒక పర్సన్ మనకి మంచి విషయాలు చెప్పారంటే వాళ్ళు భూమి మీద ఉన్నంత వరకే చెప్తారు కదా, వాళ్ళు చనిపోతే చెప్పలేరు కదా. సో మనం ప్రతిరోజు నేర్చుకున్నా ఇంకా తెలియని విషయాలు ఉంటాయి కదా. ఎవరు అంత మహాజ్ఞాని ఎవరు లేరు ఈ ప్రపంచంలో, ఈ లోకంలో అండ్ ఈ వరల్డ్లో కూడా. సో నేను చెప్పబోయే విషయం ఏంటంటే, నేను చూస్తున్నాను సింగిల్ లైఫ్ చాలా బోరు, చాలా చిరాకు, చాలా కష్టంగా ఉంటుందని చెప్తూ ఉన్నాను కదా. ఎస్ అండి, కానీ అంటూ ఉంటారు సింగిల్ లైఫ్ మీకే బెస్ట్ అంటారు. కానీ ఎందుకు బెస్ట్? ఫస్ట్ నుంచి అలవాటు అనేది ఉండాలి. కొంతమంది ఉన్నారు భర్తల్ని దుబాయో, సింగపూరో, మలేషియో, ఇంచుమించు నాకు తెలిసినంత వరకు 40% దాకా అదర్ స్టేట్లో వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు నా రీసెర్చ్ ప్రకారం. అండ్ ఇంకా కొంచెం దూరంగా మన దేశంలో ఉంటేనే దూరంగా వర్క్ చేసేవాళ్ళు ఒక 20% అలా ఉన్నారు. భార్యాభర్తలుగా కలిసి ఒక చోటే ఉండేది 30%. ఐ మీన్ అంతే కదా, ఇదంతా 100% రావాలి. ఇది కూడా 30-40% దాకా ఉంటుంది. సో వాళ్ళు నేను కూడా ఒక కనెక్ట్ అయిపోయానండి ఫ్యామిలీకి. సో ఎప్పుడు మా మదర్ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళేదాన్ని కదా. అందువల్ల ఏంటంటే వాడొక పెద్ద వెధవ, మూర్ఖుడు, నాన్సెన్స్, ఒక మృగం అయినా కూడా నా భయం వల్ల ఏంటంటే, ఇప్పుడు బాగానే తింటాం, కష్టపడుకుంటాం, తెచ్చుకుంటాం, మనకే మనం చూసుకోగలం. మా ఇంటి పక్కన మా అమ్మ వాళ్ళు కూడా అంటూ ఉంటారు, అమ్మ కనీసం ఒక పాపనన్నా బాబునన్నా పెంచుకో, రేపు వృద్ధాప్యంలో నీకు ఉపయోగపడతారు అని అంటూ ఉంటారు. ఇంకా వాళ్ళు భయపెడుతూ ఉంటారు, ఇప్పుడు పర్వాలేదు రేపు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని భయపెడుతూ ఉంటారు. కానీ మనం భయపడి ఇప్పుడే మన జీవితాన్ని ఆపేసుకుంటామా, మనం ముందుకు వెళ్తామా? భయపడకూడదు, ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవడమే అంతే. ఏది మన చేతిలో లేదండి, ఏది మన చేతిలో లేదు. ఈరోజు వండుకుంటాం శుభ్రంగా, మనం తినగలమా? తినలేం. దేవుడు వచ్చిన వరకు ఏదో తక్కువేం చేయకుండా తినడానికి, ఏ రోజు తినడానికి ఆ రోజు ఆహారం ఇస్తున్నాడు. బట్ అయితే కొంతమంది నేను ఆలోచన చేశానండి, ఏంటంటే కొంతమంది కావాలని రిలేషన్స్ వదులుకుంటే, ఈ సోషల్ మీడియాలో బోడు మంది ఉన్నారండి, మాకు రిలేషన్ కావాలి, రిలేషన్ కావాలి, మంచిగా చూసుకుంటాం. ఎంతకో కొల్లలండి, మూర్ఖులై ఒక ప్రక్కన, వెధవులయ్యి, వేస్ట్ ఫెలోస్ అయ్యి, ఇంకా పచ్చిగా చెప్పాలంటే వాళ్ళు ఇంక అన్నీ వదిలేస్తే, ఈ కొంతమంది రిలేషన్ కోసం తహతహలాడిపోతున్నారు. వాళ్ళకి తెలుసు రిలేషన్షిప్ వాల్యూ తెలుసు. అందుకే పంచపక్ష పరమాన్నాలు ఉన్నా కడుపు నిండిన తర్వాత అవన్నీ మనకి వెక్కసం అయిపోతాయి, చేదుగానే ఉంటాయి. అందుకే ఒక సామెత కూడా ఉంది కదా, తినగా తినగా గాలంట చేదుగా మారిపోద్దంట. సో నేను చెప్పేది ఏంటంటే, లైఫ్ చాలా కష్టంగానే ఉంటుంది, బోరుగానే ఉంటుంది. ఏం చేయగలం? ఏం చేయలేం. ఉన్నంతకాలం హ్యాపీగా తిందాం, హ్యాపీగా తిందాం. ప్లీజ్ నా ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి, తప్పకుండా చేస్తున్నారు. థ్యాంక్ యూ, చేస్తున్నారు. ఇంకా తెలియని వాళ్ళు ఉంటే ఈ రీల్ చూసి సపోర్ట్ చేయండి. జమ్మిలిల్లి ఛానల్, ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ బాగా తినేసి లావ్ అయిపోతాను. అప్పుడు మీరే చూడలేరా? ఓకే, థ్యాంక్ యూ. మీకోసం I like.
లైక్ ఇట్. టూ డేస్ బ్యాక్ గెలలు అన్నీ అయిపోతాయి. ఒక 2-3 పెడలు ఉంటాయి, అంటే 2-3 అస్తాలు ఉంటాయి. కొన్ని ఏరియాలో అష్టాలు అంటారు. 2-3 పెడలు ఉన్నాయి. 30కి 40కి 50కి అడిగి తీసేసుకుంటూ ఉంటాను అనమాట. ఎక్కువ వస్తూ ఉంటాయి. అలా డైలీ ఒక అతను ఖాతా వేస్తూ ఉంటాడు. నేను ఉంటే ఇంట్లో ఇంకెక్కువ ఉంటాయి. తినేసి ఓకే, థ్యాంక్ యూ.